దైవజనుణ్ణి నీతో ఉన్న ఆస్తిని బట్టో, నీ కులాన్ని బట్టో, లేకపోతే నీకున్న వాదాన్ని బట్టో పోటీ పడకూడదు. పోటీ పడితే చాలా నష్టపోతాం. ఈ దైవజనుడు దేవుని పిలుపుని అందుకొని ఏలియా ఎలాగూ చెప్పాడో, క్షమించండి, ఎలీషా ఎలాగూ చెప్పాడో మా తల్లిదండ్రులకు కూడా నేను అదే చెప్పి వచ్చాను. సేవకు వచ్చే ముందు చెప్పిన మాట అదేనండి. కనీసం ఒక 50 లక్షల రూపాయలు ఇంటి స్థలం ఉంది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ ఇంకొకసాట 2 స్థలాలు ఉన్నాయి. మాగాడి పొలం ఉంది. మా నాన్నతో చెప్పాను, నాన్న నాకు ఆస్తిలో చిల్లిగా కూడా వద్దు, నాకు రూపాయి కూడా వద్దు. ఆడపిల్లలు ఉండారుగా, వాళ్ళకి మంచిగా పెళ్ళిళ్ళు చేయి, కట్నాలి, మంచి ఉద్యోగస్తులకి, బాగా ఉన్న వాళ్ళకి. నేను దేవుని సేవకి వెళ్తాను, ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఎక్కడికి వెళ్తానో తెలియదు అని మా తల్లిదండ్రులతో అన్ని ఒప్పందాలు చేసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఒక రోజున మా నాన్న ఫోన్ చేశాడు, అయ్యా ఆడ స్థలం అమ్మానయ్యా, సంతకం పెట్టాలి. పిల్లల పెళ్ళిళ్ళు చేసి ఉండదు మీ దగ్గర పెట్టుకొని హాయిగా బతకండి అని నేను చెబితే వాళ్ళు అమ్ముకుంటా, అయ్యా ఇది అమ్మేమయ్యా, సంతకం పెట్టాలయ్యా. పెట్టా. నేను ఒకవేళ నీకులాగా పొలాన్నో ఇంటినో ఆశించేవాడినైతే నాకు కూడా నీకంటే ఎక్కువే ఉంది మా ఊర్లో, తెలుసో లేదో నీకు. ఏది వద్దు, నా దేవుడు చెప్పాడు, చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోవాలని వచ్చినోడండి నేను. నా ముందు నేనేదో కాలు మీద కాలు వేసుకున్నాను, నువ్వు కూడా ఎత్తే అట్ట ఇట్టన్నా. నేను ఒకసారి ఎందుకో నా ఎదురు కూర్చున్నాయని ఎట్ట అంటున్నాడు. మరి ఏం జబ్బురా ఇది, నా మీద ఉండే ఆత్మ ఏముంది? ఏలియా మీద ఉండే ఆత్మ 2 పాళ్ళు కావాలనుకుంది మీసాలు తిప్పడానికి ఎదురు సన్నాసి. ఏలియా చెప్పింది ఎలాగో జరుగుతుందో ఎలీషా కూడా చెప్పింది జరిగేటట్లుగా బ్రతకాలని కోరుకున్నాడు. ఆ 1వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో అది జరిగింది. ఇంకో మాట ఏనండి, ఈ వచ్చినోడు వెళ్ళి, అరే ఏందిరా తిరిగి వచ్చావు, ఇంతకు ఎక్కువ రోజు దేవత దగ్గరికి వెళ్ళావా? వెళ్ళలేదండి. ఎందుకో ఆ మధ్యలో ఎవరు ఒక ఆయన ఎదురొచ్చి, నువ్వు వెళ్ళి రాజుగారితో చెప్పి ఎక్కిన మంచం దగ్గర అన్నాడండి. ఎవరాయన? దట్టి ఉందా? ఉందండి. దుప్పట వేసుకున్నాడా? వేసుకున్నాడండి. ఖచ్చితంగా ఏలి అయి ఉంటాడు అన్నాడు ఆ రాజుగారు. అప్పుడు ఏం చేయమంటారు? అధిపతి ఇట్రా, నీతో పాటు 50 మంది ఉంటారు కదా సైనికులు, వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ ఏలి ఎక్కడ ఉండరు పట్టుకొని రండి, ఈడుచుకురండి, రథానికి కట్టేసి లాక్కిరండి, వాడి సంగతి తేలుతానన్నాడు. ఎవరు తేల్చేది? మంచంలో ఉండవాడు. మీరు ఆ అధ్యాయంలో 1వ అధ్యాయం అంతా చదువుకోండి. ఆ 50 మందికి అధిపతి ఏలియా ఉండ పర్వతం దగ్గరికి వచ్చి, ఓ దైవజనుడా దిగిరా అంటాడు. ఎందుకు? మా రాజు రమ్మన్నాడు, మర్యాదకు వస్తావా లేకపోతే నన్ను రమ్మంటావా? రేయ్ నువ్వేం రావని అవసరం లేదురా, నేనే దైవజనుడిని అయితే నిన్ను నీతో పాటు ఉండే 50 మందిని ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహించునుగాక అన్నాడు. ఏమైందో చెప్పండి. చెప్పమంటే అల్లులు చెబుతావేంది చిన్నోడా? ఏను 50 మంది అక్కడికక్కడే కాలిపోయారంటండి. మంచం మీద ఉండడు, మంచం మీదే ఉండడు. 50 మంది కాలిపోతే అధిపతి పరుగుని వెళ్ళాడు, మంచంలో ఉండవు రాజుగారి దగ్గరికి. అయ్యా నువ్వు వెళ్ళావు, ఆయన పట్టుకురమ్మన్నావు, కొండ దిగలేదు, ఏమి దిగలేదు, కానీ ఆకాశం నుంచి అగ్గిని దింపాడండి, అందరు కాలిపోయారు. సరే 50 మంది దగ్గరికి సరిపోయిద్దేమో అగ్గిని, ఇట్రా ఇంకొక 50 మందిని తీసుకెళ్ళాం. ఏం చేయమంటావు? పట్టుకురండి వెళ్ళాను. మళ్ళీ 50 మంది వెళ్ళారు. వాళ్ళతో కూడా సేమ్ డైలాగు. చెప్పండి ఏమయ్యారు? కాలిపోయారు. వాడు మళ్ళీ పరిగెత్తుకుంటుంది, అయ్యా 50 మంది కూడా పోయారు. ఇప్పుడు 3వ వాడిని పంపితే వాడెళ్ళి దైవజనుడికి సాగిలపడి, అయ్యా ఆ ముందు కాల్చేసే 50 మందిని, తర్వాత కాల్చే 50 మందిని అట్ట చేయకుండా అయ్యా దయ ఉంచి ఒకసారి రాజుగారు రమ్మంటున్నాడు రండి అయ్యా అంటే, ఓకే ఇప్పుడు వస్తానని కొండ దిగి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ డైలాగ్ ఆడి చెప్పాడు. ఇస్రాయేల్లో దేవుడు లేడు అనుకున్నావా?
ప్రవక్త లేడనుకున్నావా? దేవుడు అద్భుతాలు చేయడనుకున్నావా? ఎక్కిన మంచం దిగో, సావా. యేసు రక్త విజయం అయిపోయాడు ఆ రోజే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, 2 పాళ్ళు ఆత్మ కావాలని ఈయన దగ్గర నుంచి ఎందుకు కోరుకున్నాడు తెలుసా? ఆ ముందు రోజుల్లో ఏ పేద విధవరాలు ఈయన్ని ఇంట్లో చేర్చుకుందో, కరువు రోజుల్లో రొట్టె పెట్టి పోషించిందో, ఆ పేద విధవరాలు కొడుకు చనిపోతే ఏలియా అతను బతికించలేదా? చెప్పాలి. ఏలియా చెబితే చచ్చిపోయినాడు బతుకుతున్నాడు, బాగుండాడేమో చచ్చిపోతాడు. ఈయన గొప్ప దైవజనుడు. ఏ దైవజనుడి దగ్గర ఉన్న ఆత్మ చెప్పండి, నాకు 2 పాళ్ళు కావాలి. కోరుకుంటే దేవుడు ఇచ్చాడా ఇయ్యలేదా? మీరు కూడా కోరుకోవాలండి. మనకి ఎట్లాంటి కోరికలు ఉండవు. నేను చెప్పానుగా, ప్రార్థన అయిపోగానే ఎవరో ఒకడు తొత్తరోడు ఉంటాడు. ముందు చెప్పాను కాబట్టి అడగరలే. అన్న బులుగు సక్క ఆడుకున్నావు చెప్పన్న, నేను కూడా తెచ్చుకోవాలంట. నేను వేసుకున్న సొక్క వేసుకుంటే ఏమొచ్చింది? ఏమి రాదు. నేను కొనుక్కున్న చెప్పులు కొనుక్కుని నీకేమి రాదు. నాకులాగా రెడీ అయితే నీకేమి రాదు. నేను అంటున్నాను, నన్ను ఏ దేవుడు పిలిచి తన ఆత్మనిచ్చాడో, నాలో రగులుతున్న దేవుని ఆత్మ 2 పాళ్ళు కావాలని కోరుకుంటే అది నిన్ను బాగు చేసిద్ది, బలపరిచి దీవించిద్ది. అది కోరుకోవాలి. నేను అదే కోరుకున్నాను నా దైవజనుడి దగ్గర నుంచి, మా ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి అదే కోరుకున్నాను. నాకు తెలిసి ఆయనతో నాకున్న అనుబంధాల్లో, ఇన్ని సంవత్సరాల బంధములో, దైవజనుడితో కారులో ప్రయాణం చేసేటప్పుడు నా పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. యేసుదాసు రా, నువ్వు రా అంటాడు. ఎందుకంటే ఉన్న పిల్లలందరిలో, ట్రైనింగ్లో ఉన్న పిల్లలందరిలో నేనే కొద్ది పెద్దోడిని. అప్పటికి పెళ్ళి 2 పిల్లలు పుట్టారు కనుక, అటు తర్వాత 4 పుట్టారు అనుకుంటున్నారేమో. అప్పుడే ట్రైనింగ్కి వచ్చాం కనుక ఈ పిల్లలు చిన్నప్పుడే నన్ను వెంట పెట్టుకొని ఆయన కూర్చోబెట్టుకొని వెళితే తప్ప ఆయన ముందు ఎప్పుడు కుర్చీలో కూర్చున్నవాడిని కాదు. చేతులు కట్టుకొని నిలబడేవాడు, లేకపోతే ఆయన పాదాల దగ్గర కూర్చునేవాడిని. ఎందుకో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చోవటమే నాకు గొప్ప ధాన్యత. కుర్చీ లేస్తాడు వరుసనే. మాకు మా పాస్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి గారు బాపట్ల మా చర్చికు నెలకు 2 పర్యాయాలు లేక 1 పర్యాయం వస్తాడు. ఎందుకంటే అప్పటికి దరిదాపులకు 90 చర్చిలు ఉండే, 90 మందిరాలు ఉండే. ఆయన కొన్నిసార్లు ఆదివారం బాపట్ల వచ్చేవాడు కాదు, ఒంగోలు ఉండిపోయేవాడు. అందుకని ఆ దైవజనుడు వచ్చిన రోజు మమ్మల్ని అందరినీ, పరిచారకులందరినీ సమకూర్చి, ఏంటి నీకు దేవనూతల సేవ అప్పగించాను, ఏం చేసావు? ఇదిగో పలానా రామనగర్ వెళ్తున్నావా? సేవ బాగా జరుగుతుందా? ప్రార్థన పెడితే ఎట్లా? మీరు ప్రార్థన చేస్తున్నారా? ఉపవాసం ఉంటున్నారా? ప్రార్థన చేసుకొని సిద్ధపడి వెళ్తున్నారా? అక్కడ ఏం బోధిస్తున్నారు అంటూ మా అందరితో కొద్దిగా డిస్కషన్ చేసి అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకో తెలుసా? మనందరం కలిసి ఉండాలంటే మనకు ఏక మనసు కావాలి. ఏక మనసు కావాలంటే ప్రార్థన చేయాలని ఆ దైవజనుడు అందరితో ప్రార్థన చేయించి ఆ సాయంత్రం ఏదైనా కూడికి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ దైవజనుడు అనేవాడు, బాయ్ కూర్చోండి అనేవాడు. పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ టక కూర్చుంటే మేము అక్కడ ఇసుక ఉండేది, మా చర్చి ముందు ఇసుక, ఖాళీ స్థలం. మంచి బట్టలు వేసుకొని ఉన్న ఆ ఇసుకలో సతికిలు పడేవాళ్ళు మోకాళ్ళ మీద, లేదనుకో చేతులు కట్టుకున్నట్టు నిలబడేవాళ్ళు. కారణం ఏంటంటే రావణక్క, ఆ గొప్ప దైవజనుడితో ఉండటమే గొప్ప భాగ్యం, ధన్యత. దాన్ని కోరుకొని మేము కూడా సేవ చేస్తే ఆ దైవజనుడి దాకా చెయ్యాలనుకొని మీ దాసుని మీద ఉన్న ఆ ఆత్మ, ఆ తీవ్రత నాపై కూడా ఉంచయ్యా. స్తోత్రం చెప్పండి. ఇప్పటికి 80 సంవత్సరాలు దాటిపోయినా ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర ఉండడం. మా అమ్మగారు చెప్పిద్ది, పాస్టమ్మ గారు, ఆత్మీయ తల్లి గారు చెప్పిద్ది, ఆయన్ని నువ్వు లోపలికి వెళ్ళి పండుకో, రెస్ట్ తీసుకు, ఈరోజు ఎక్కడికి వెళ్ళబాకని బయట గడిపెట్టి కర్ర తీసుకొని కూర్చుంటుందంట. కర్ర ఎందుకో కుక్కలు వస్తాయనే కాదు, ఆ ఒంగోలులో చుట్టుపక్కల ఉన్న పాస్టర్ గారు వాళ్ళందరూ వస్తారు. అయ్యగారిని కలవాలనుకొని వచ్చామంటే
అయ్యగారు ఇప్పుడు కలవడు వెళ్ళమంటుంది అంట, చేతిలో కర్ర ఉంటుంది. వెళ్ళి రేపు రండి, రేపు సాయంత్రం రండి, నేను జీవితం ఫలానా ఆయన వచ్చి వెళ్ళాడని. ఆయనకి రెస్ట్ కావాలి, ఇప్పుడు 80 సంవత్సరాలు దాటిపోయింది, పండుకో అంటే ఆయన మెల్లిగా ఏమకు తెలియకుండా లోపల రెడీ అయ్యి ఫలానా దగ్గర మీటింగ్కి వెళ్ళాలి, మరి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఏం చేస్తావు తలుపు తీ అని చెప్పి మెల్లికి వెళ్ళిపోతాడు. ఆ బాపట్లో వచ్చిన రోజు మా అందరితో చెప్పింది, ఆడ ఆగుతున్నాడయ్యా ఈ మనిషి, దేనికి ఆగట్లేదు చెప్పండి. ఈ రోజుల్లో భార్యలు ఏమని చెబుతున్నారు చూడండి. మా అమ్మగారు ఏమో వద్దనే కొందు తిరుగుతున్నాడు సేవ కోసం అంటుంది, ఇటు పక్కన ఉన్న అక్కోళ్ళు అంటారు, ఈ సన్నాసుడు చెప్పిన తాగటం ఆపుతున్నాడా? మరేంది, ఎన్నిసార్లు చెప్పిన ఆగుతున్నాడా? తాగత ఆపట్లా, నోట్ల మీద నోట్లు రాసి తెస్తున్నాడు. ఏంది చేతికి ఇంకా అయ్యిందంటే మన నేను ఓటుకేసిందిలే అంటున్నాడు. తాగి తిరిగి ఇలా నష్టపోతుంటే ఆ దైవజనుడు వృద్ధాప్యం వచ్చిన ఇప్పటికి కూడా ప్రతిరోజు ఎక్కడో దగ్గర మీటింగ్లో వాక్యం చెప్పాల్సిందే. సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనండి మా ఆత్మీయ తండ్రి గారు వేదిక మీదకి వచ్చి కూర్చున్నాడంటే ఇక ఆఖరి ప్రార్థన చేసి అందరికీ స్వస్థత ప్రార్థన చేసిన తర్వాతనే బయటికి వెళ్తాడు. ఆ ఆత్మ కావాలని కోరుకున్నా, అందుకే ఈ నుంచి కథలు నేను. మీరేమో కోరుకుంటారు, ఏదేదో సన్నాసి ఆత్మలన్నీ కోరుకుంటారు. అర్రే బయటకు వస్తే ఏది లోపలికి వచ్చిన తర్వాత సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అందరికి గనక మచ్చర్లు వేస్తే నువ్వు ఎన్నిసార్లు బయటికి వెళ్తున్నావంటే నీకు వేస్టేగా, ఆల్ టికెట్ ఇటు కూడా వేస్టే, పాస్ మార్కులు కూడా రావు. అరే తాగటానికి ఒకసారి, పోయటానికి ఒకసారి, మా ఉమ్మూయటానికి ఒకసారి, ఆ రోడ్డు దాకా వెళ్ళి అటు చూసి వస్తున్నాడు ఒక ఆయన, ఏం కనపడుతుంది ఈ కాడ. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉండాల్సిన నీవు. అందుకని ఏలియా ఎలాంటోడో ఎలీషా గమనించి 2 పాళ్ళు ఆత్మను కోరుకున్నాడు.